ప్రేమలో మూవీతో ఓవర్ నైట్ లోనే యువతరం కలలరాణిగా మారిపోయింది మమితా బైసు. మరి అసలు ఈ అమ్మడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక్కసారిగా ఎందుకు ఇంత హైప్? మాలీవుడ్ బ్యూటీలు అందంలోనే కాదు అభినయంలోనూ మనకు త్వరగా కనెక్ట్ అయిపోతారు. అందుకే కెరియర్ మొదలుపెట్టిన అరదశాబ్దం తర్వాత కూడా సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ లాంటి వాళ్ళు టాలీవుడ్లో ఇప్పటికీ బిజీగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. వీళ్ళకి ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ లిస్టులో ప్రేమల పుణ్యం అని మమితా బైసు చేరిపోయింది. ఇటీవలే విడుదలైన ఈ యూత్ఫుల్ లవ్ స్టోరీ ఓపెనింగ్ చాలా నెమ్మదిగా మొదలైన క్రమంగా ఊపందుకుంది. రాజమౌళి, మహేష్ బాబు ప్రశంసలు అందుకున్న ట్రెండింగ్లో మార్పు రావడం బుకింగ్స్లో కనిపిస్తోంది. ఇప్పుడు మమితా బైసు తెలుగు యువతకు కొత్త క్రష్గా మారిపోయింది. ఈమె నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు. మమితా ఇండస్ట్రీకి 7 ఏళ్ల క్రితం 2017లో సర్వోపారి పలాకరంతో ఎంట్రీ ఇచ్చింది. ఈమెది కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లా కిడంగూర్ సొంత ఊరు. తండ్రి బైసు కృష్ణన్ వైద్యుడు. మిథున్ అనే తమ్ముడు ఉన్నాడు. 2021లో ఆపరేషన్ చావాతో మొదటి బ్రేక్ అందుకోగా మరుసటి ఏడాది సూపర్ శరణ్య తనలో పర్ఫార్మెన్స్ ని బయటికి తీసుకొచ్చింది. ప్రణయ విలాసంతో ప్రశంసలు, అవార్డులు దక్కాయి. ఇవన్నీ సొంత భాషలో తప్ప ఇతర చోట్ల గుర్తింపు తేలేదు. కారణం డబ్బింగ్ లేకపోవటం వల్లే. ప్రేమల వల్ల తెలుగులోనూ ఇంత ఆదరణ దక్కడం చూసి మమితా బైసు ఉబితబిబు అయిపోతుంది. ఇటీవలే హైదరాబాద్లో థియేటర్లో రెస్పాన్స్ చూసి కారులో కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేసింది. ప్రమోషన్ల కోసం ఎలాగో కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది కాబట్టి పలువురు దర్శకులు, నిర్మాతలు మంచి కథలతో భారీ మొత్తం ఆఫర్ చేశారట. ప్రస్తుతం తమిళంలో మమితా నటించిన రెబెల్ విడుదలకు సిద్ధంగా ఉంది. జీవి ప్రకాష్ హీరోగా నటించాడు. మమితా వల్ల దీన్ని డబ్బింగ్ చేసే ఆలోచనలో ఉన్నారు. రాజమౌళి అన్నట్టు సాయి పల్లవి తర్వాత మనకు బెస్ట్ చాయిస్ మమితానే అవుతుందేమో. ఇక ఈ ముద్దుగుమ్మ విష్ణు విశాల్తో మరో మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఆమె షూటింగ్ సెట్స్ లో అడుగు పెట్టిందని ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే ఆమె కోలీవుడ్ లో జీవి ప్రకాష్ కుమార్ సరసన రెబెల్ చిత్రంలో నటించింది. ఈమె నటించిన తొలి తమిళ చిత్రం ఇదే. ఇది ఈ నెల 15వ తేదీన తెరపైకి రానుంది.